अस्सलाम वालेकुम, నమస్తే, సత్ శ్రీ అకాల్. నేను మీ సుల్తాన్ పహల్వాన్ని. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ లైఫ్ గురించి ఏం చెప్తుంటా అంటే, జీవితంలో అద్భుతాలు ఎట్లా జరుగుతాయి, అద్భుతాలు అంటే ఏమిటి, మానవ జన్మ అంటే ఏమిటి, ఆ మానవ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆ అద్భుతమైన మానవ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు మమ్మల్ని అని ఆ టాపిక్ మీద మాట్లాడతాను. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి బాబాయ్, మానవ జన్మ అంటే ఒక అద్భుతమైన జన్మ. దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన జన్మ. తెలివి, జ్ఞానం, 2 చేతులు, కాళ్ళు, దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన జన్మ, మానవ జన్మ. ఆ మానవ జన్మని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలంటే, సొసైటీలో ఒక మంచిగా పేరు తెచ్చుకోవాలి. మనం కూడా బతకాలి, మాతో పాటు 10 మంది కూడా బతకాలి మాతో. అది మానవ జన్మ. ఎన్నో భావులతో ఎన్నో అద్భుతమైన మెరాకిల్స్ ఉన్నాయి మా జన్మల భూమిల మీద. నేను చెప్పేది ఏమంటే, మానవ జన్మ ఇది ఒక అద్భుతమైన జన్మ, విలాసమైన జన్మ. చచ్చిపోయినప్పుడు ఏమో ఆస్తులు, డబ్బులు, బట్టలు, అమ్మని ఎవరిని తీసుకువెళ్ళారు. ఒక పాపాలు పుణ్యాలు కూడా తీసుకువెళ్తారు. అది మానవ జన్మ అంటే. పోయినప్పుడు ఎవ్వరు రాడు, అమ్మ రాడు, నాయన రాడు, తల్లిదండ్రులు రాడు, ఫ్రెండ్స్ రారు, మీ చుట్టుపక్కల ఉన్న వారు సర్కిల్ వాళ్ళు కూడా రాడు. అదే ఉన్న ఎంత కాలమైనా సరే ఒక మంచిగా బతకాలి, ఒక హాయిగా బతకాలి. మనం బతికినా కూడా మనతో పాటు 10 మంది కూడా బతకాలి. ఈ సమాజంలో చూస్తున్నారు కదా ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కోల్కత్తాలో చూశారు కదా, రేప్గా జరిగిన, ఏదో ఘోరంగా రేప్ చేశారు. అది డిస్కషన్ చేస్తలేను. ప్లీజ్, మీరు బతుకుతున్నా కదా, మీతో పాటు సమాజంలో 10 మంది బతకాలని నేను ఒక మోటివేషన్ స్పీచ్తో మీ ముందుకు వచ్చాను. నా మోటివేషన్ అయిన వాళ్ళకి మీరు కూడా ఇన్స్పైర్ కావాలని మనస్ఫూర్తిగా ఈ సుల్తాన్ పహల్వాన్ కోరుకుంటాం. ఎందుకంటే మనం బతుకుతున్నా కదా, ఈ బతికేనా అని ఆలోచించుకోండి. ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఎవరి కోసం బతుకుతున్నారు, నా ఫ్యూచర్ ఏమిటి, నా గోల్ ఏమిటి, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, ఈ దేవుడు ఇంత మంచిగా అద్భుతమైన మానవ జన్మ నాకు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచించుకోండి. అప్పుడు మీరు చూసుకోండి, 1 ప్లస్ పెన్ మీద వస్తాడు. కొన్ని వాటికి సమాధానం ఉండలేదు. మనం అనుకుంటాం ఆ దేవుడి పైన విషయాలు, అది సమాధానానికి. కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాన్ని మనం కనుక్కోలేం, ఎందుకంటే ఆ దేవుడికి ఎరక. అందుకోసమే ఈ మోటివేషన్. ఇంకోటి ఏమంటే, కొంతమందికి క్యాన్సర్ వస్తుంది, కొంతమంది ఆరోగ్యాలతో బాధపడుతున్నారు, చాలా మంది ఆరోగ్యాలతో బాధపడుతున్నారు. వాళ్ళకి కూడా మోటివేషన్ చేస్తా. ఎప్పుడు ఉన్నా కదా భయంతో కాదు, భయం మమ్మల్ని చూసి పారిపోవాలి. ఎందుకంటే మానవ జన్మ మన హృదయమైన జన్మ. మీరు ఒక ఫ్యూచర్లో గోల్ కావాలంటే కూడా మీరు మంచిగా 10 మందిని సాయం చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. మీరు సాయం చేయకపోతే లైఫ్లో ఎప్పుడు సక్సెస్ కారు. ఇంకొకటి విషయం ఏమంటే, మీరు లైఫ్లో డైలీ సక్సెస్ కావాలంటే పొద్దుగాల లేచి మీ వర్క్కి వెళ్తేనే మీరు సక్సెస్ అవుతారు. నేను పొద్దుగాల లేవకుండా 12 గంటలకు లేస్తా, 2 గంటలకు లేస్తారంటే లైఫ్లో ఎవ్వరు సక్సెస్ కారు. కష్టపడిన వారికి దేవుడు కూడా ఫలితం ఇస్తాడు. ఇది వాస్తవం, నిజమే. మోటివేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే, మీరు కూడా సక్సెస్ కావాలని, ఏ ఫీల్డ్ సరే, యాక్టింగ్ ఫీల్డ్ అయినా సరే, ఒక బిజినెస్ ఫీల్డ్ అయినా సరే, మీరు ఏ ఫీల్డ్ అయినా సక్సెస్ కావాలంటే మీరు కష్టపడాల్సిందే. కష్టపడకుండా ఏమీ రాదు. ఆకలి అయిన వాడికి ఫుడ్ రామంటే వస్తుంది, రాదు. వంట చేసి అన్నీ కలిపితేనే ఫుడ్ దొరుకుతుంది. తర్వాత తింటేనే మా ఆకలి తీర్చుతుంది. అది అని కూడా చెప్పేది అదే. కష్టపడకుండా ఒక అన్నం రాకుంటే, కష్టపడకుండా డబ్బులు ఎడకల్లి వస్తాయి. అరే వచ్చినాం, ఈ జీవితంలో వచ్చినాం, ఎందుకు వచ్చినాం అది ఆలోచించుకోండి. అరే జీవితంలో ఈ భూమి మీద వచ్చినాం, ఒక లగ్జరీ లైఫ్ గడపాలి. అది గడపచ్చు. మంచి, ఎవరిని మోసం చేయకుండా డబ్బులు సంపాదించాలి. 10 మందిని సాయం, మన దగ్గర కోట్ల డబ్బులు ఉన్నా సరే మనం 10 మందిని సాయం చేయాలి. ఎస్పెషల్లీ పేదలకి సాయం చేస్తేనే దేవుడు పుణ్యం ఇస్తాడు. పాపాలు వద్దు, పుణ్యం కావాలా మాకి. చచ్చిపోయిన తర్వాత సమాధిలో
డబ్బు రాదు, ఓన్లీ పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం నీకు కాపాడుతుంది ఆ దేవుడితో. దేవుడు అడుగుతాడు, అరే నీ భూమి మీద అద్భుతమైన జీవితం ఇచ్చినావు, అని పోయి ఏం చేశావంటే మీరు ఏం చెప్తారు సమాధానం? అందుకోసం చెప్తున్నా, మంచి చెప్తున్నా, చెడువు చెప్తున్నా అని అనుకోకండి ప్లీజ్. మీరు పుణ్యాన్ని సంపాదించుకోండి ప్లీజ్. మంచి ఫ్యూచర్లో ఉన్నంత కాలం మంచిగా బతకండి, లగ్జరీ లైఫ్ బతకండి. ఓకే, ఎవరిని మోసం చేయకండి. మీరు జాబ్ చేసినా మీ జాబ్తో 10 మంది బతకాలి మీతో. ఏదైనా సరే కంపెనీ చేసిన కదా 10 మంది మీరు బతకాలి, 10 మంది బతకాలి, 10 మంది దాకా ప్రపంచం బతకాలి. నా కోరిక అది. ఒకవేళ నేను ఒక సెలబ్రిటీ అయినా, ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా నేను బతుకుతా, నాతో వేలాది మందిని బతికిపిస్తా అని నా గ్యారంటీ. ఎందుకంటే నేను చూసిన, నా కష్టం నేను చూసిన, ఎవరన్నా అంత కష్టం ఎవరు చూడాలి ఇంతవరకు లైఫ్లో. అందుకోసం నా పేరు సుల్తాన్ పహల్వాన్ పెట్టుకున్నా. పహల్వాన్ అంటే అన్ని కష్టాలు భరిస్తారు, అందుకోసం నా పేరు పహల్వాన్ పెట్టుకున్నా. నేను ఒక స్టోరీ చెప్తా వినండి. హైదరాబాద్లో ఉండేను, 4 సంవత్సరం క్రితం హైదరాబాద్లో ఉండే, ఇక్కడ టోలీ చౌకీలో ఉండే. ఒక రాత్రి నాకు అప్పుడు సిగరెట్ అలవాటు ఉండే, సిగరెట్ తాగుతున్నప్పుడు ఒక హోటల్ దగ్గర పోయినా. నేను కొన్నే ఉన్నా, అక్కడ కొందరు మంది డ్రింక్ చేస్తున్నారు. నేను ఇట్లా నిలబడి ఇక చాయ్ తీసుకున్నా. రేయ్ బాయ్ రా అన్న, వాళ్ళు సిగరెట్ ఇచ్చినాడు. ఒక 50 మంది వచ్చారు, 50 మంది దాకా వచ్చినారు. వాళ్ళు వేస్ట్ మెంటల్ కొడుకులు, గంజాలు సిగరెట్ తాగుతారు వాళ్ళు. నేను చూసిన వాళ్ళకి, నన్ను చూశారు. రోయ్ ఇట్లా నిలబడినా. రోయ్ ఎవరు అన్నారు. బాయ్ సలాం అలైకం అన్న. రోయ్ క్యారే అంటారు. బాయ్ క్యావా బాయ్ అన్న. ఏం చేస్తున్నారా ఇక్కడ మా ఏరియా అని అనిపించాను. బాయ్ సారీ అన్నా, నేను ఏం తప్పు చేసినా అడిగిన. మా ఏరియాలో వచ్చి మాకే చెప్తారు అని కొడుకులు 50 మంది నా మీద ఒకటే అటాక్ చేస్తున్నా చెప్తున్నా కదా. ఇటువంటి కడియాముండే నా దగ్గర 2-3 కొట్టే నాకు. నేను అనుకున్న ఈ కొడుకులు ఇట్లా విన్నర్ తాగినా అని ఇట్లా గంశాల ఇట్లా కడియామేసి తిరిగి కొడితే 50 మందిని కొట్టిన. ఆ పెద్దగా ఉండే ఆ లీడర్ గాడి మీద కాల్ అతను ముండి మీద కాలు పెట్టి చెప్పిన, లంజా కొడక రే సాలే పందిలాగా కోస్తా అని చెప్పిన. సాలే సుల్తాన్ పహల్వాన్ అంటారా? నన్ను అందరూ చూసి గుద్ద దెంగి పారిపోయినాడు. అందుకోసం నేను అక్కడ పైల్వాన్ అంటే అప్పటి నుంచి నా పేరు పహల్వాన్ పడింది. అందుకోసం నేను పేరు పహల్వాన్ పెట్టుకుంటా. 50 మందిని కొట్టినా బాబాయ్ ఎక్కువనే ఉన్నాను అనుకుంటా. 50 మంది ఎక్కువ ఉన్నారు. 50 మందిని ఈ సుల్తాన్ పహల్వాన్ ఒక్కడే కొట్టాడు. ఇప్పుడు 100 మంది కొట్టే కెపాసిటీ సుల్తాన్ పహల్వాన్ ఉన్నది. ప్లీజ్ ఎవరు హట్ కాకండి ప్లీజ్, నేను చెప్పినా అని ప్లీజ్. ఇంకొకటి అంటే మీరు ఇంకోటి చెప్తారు, నెక్స్ట్ వీడియో చెప్తా. ఫుల్ సపోర్ట్ చేయండి నన్ను, నేను కూడా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తా. యూట్యూబ్ ఛానల్ సుల్తాన్ డ్యాన్స్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఈ వీడియో వస్తుంది, ఫుల్ వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి మీకోసం. ఓకే, ఎవరికి భయం పడేది అవసరం లేదు. ఏమైనా హెల్ప్ కావాలంటే సుల్తాన్ పహల్వాన్ చేస్తారు. ఓకేనా? ఎందుకంటే జీవితంలో బాబాయ్ ఎవరికి ఏం సాయం చేయడు బాబాయ్, అది గుర్తుపెట్టుకోండి. మీరు బతకాలి, మీతో పాటు 10 మంది బతకాలని నేను ఆశిస్తున్నా. నేను మీ సుల్తాన్ పహల్వాన్ని. నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, సుల్తాన్ డ్యాన్స్ మాస్టర్, అక్కడ పోయి ఫాలో చేసుకోండి. ఇంకొకటి ఐడి ఉంటుంది సుల్తాన్ సింగర్ ముంబై, ఇంకొకటి ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అది కూడా ఫాలో చేయండి. యూట్యూబ్ ఛానల్ అంటే తెలుసు మీ అందరికీ, సుల్తాన్ డ్యాన్స్ మాస్టర్. ఓకేనా? సుల్తాన్ పహల్వాన్ నా పేరు. ఇంకొకటి మీరు సపోర్ట్ చేస్తే నేను ఎదుగుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా లైవ్ని ఇక్కడే, నా వ్లాగ్ని, నా యొక్క మోటివేషనల్ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నా.